అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన కృపకే దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ సంతోషం, సమాధానం, ఆరోగ్యం, క్షేమం ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుదురుగాక. సో దేవుని సందులో ఒక సేవకుడిగా ఒక చిన్న మాటని మీ ముందర పెట్టాలని ఇష్టపడుతున్నాను. మొన్న ఒక దైవజనుడు వాళ్ళ చర్చిలో ఉండే యవనస్తులు పిలిచి, అయ్యా, ప్రభు కోసం మీ స్నేహితులకు చెప్పి వారిని ప్రభు సన్నిధికి ఇన్వైట్ చేయండి, క్రిస్మస్ వచ్చింది కదా అని అన్నారట. ఆ యవనస్తులు ఏం చెప్పాలో ప్రభు కోసం తెలియక, ఏం మాట్లాడాలో ప్రభు కోసం తెలియక ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది మందిరానికి వస్తున్నారు, కానీ యేసు ప్రభు కోసం ఇతరులకు ఎట్లా చెప్పాలో, అసలు యేసు ప్రభు ఎవరో, ఆయన ఏమేమి కార్యాలు జరిగించగలడో, ఆయన ఎందు నిమిత్తం భూలోకానికి వచ్చాడో చాలామందికి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ యేసు ప్రభు అంటే కొన్నాటికి పరిమితం అయిపోయారు. అలాగే చెప్పనా, మనం బలహీనంగా ఉంటే ఆరోగ్యం ఇవ్వాలి, ఆరోగ్యం కోసం ప్రభుని నమ్ముకుంటున్నారు. లేకపోతే పాకను కాస్త బిల్డింగ్ చేయాలి, ఆయన ఒక ఇంజనీర్ అనుకొని ఆయన మనం ఏం చేస్తామంటే కేవలం ఆ బిల్డింగుల కోసమే ప్రభుని నమ్ముకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అందరూ యేసు ప్రభు అంటే కేవలం దీవెనల కోసం మాత్రమే, యేసు ప్రభు అంటే కేవలము మన అవసరాలు తీర్చేవాడు మాత్రమే అన్నట్లు యేసు ప్రభుని పరిమితం చేశారు. ఈ క్రిస్మస్ ఆరాధనలో చాలామంది జీవితాల్లో భక్తి కూడా కనిపించట్లేదు. ఎట్లా ఉంది చెప్పనా, చాలామంది విశ్వాస జీవితాలు. ఈ ప్యాకెట్ కనిపిస్తుంది చూసారా, ఈ ప్యాకెట్ కనీసం ఒక 10 రూపాయలు ఉంటుంది, 10 రూపీస్ అని రాయబడి ఉంది. 10 రూపీస్ ప్యాకెట్ ఇది. ఈ 10 రూపీస్లో ప్యాకెట్ ఒక్కడు కూడా సమృద్ధిగా తినలేడు, కానీ ప్యాకెట్ చూడడానికి చాలా పెద్దగా ఉంది. ఇందులో అంతా కనిపించేది గాలే. చాలామంది ఆత్మీయ స్థితి కూడా ఎట్లా ఉంది తెలుసా, బయటికి కనిపించడానికి 10, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు క్రిస్టియన్స్గా కనిపిస్తున్నారు, కానీ వారిలో అసలు ఏమీ లేదు, గాలి తప్ప. అందుకే చాలామందికి వారు స్వార్థ చెప్పలేకపోతున్నారు. స్వార్థ చెప్పలేకే రకరకాల కార్యక్రమాలు పెట్టుకొని ప్రజలందరినీ తప్పుత్రోవ పట్టిస్తున్న పరిస్థితి నేటి క్రైస్తవంలో కనిపిస్తోంది. యేసు ప్రభు ఎవరో చెప్పన, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక. ఈరోజు పాపము చాలా భయంకరమైంది. వార్తలు ఎక్కడ చూసినా మంచి వార్తలు మనకు కనిపించట్లేదు. దెర్ ఇస్ నో గుడ్ న్యూస్ ఎట్ ఆల్. ఎక్కడ చూసినా శోధన, ఎక్కడ చూసినా వేదన, ఎక్కడ చూసినా నరహంతకులు తిరుగుతున్నారు, బలత్కారులు తిరుగుతున్నారు. పాపం విస్తరించిపోయింది. పసిపిల్లలు మొదలుకొని పెద్దవారి దాకా అందరి జీవితంలో పాపం విస్తరించిపోయింది. ఈ పాపం నుంచి ఎవరు రక్షిస్తారయ్యా? ఈ పాపం నుంచి ఎవరు మనల్ని విడిపిస్తారయ్యా? ఎందుకంటే పాపము మనకు మనశ్శాంతిని ఇవ్వదు, పాపం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, పాపం మనకి క్షేమాన్ని ఇవ్వదు. అంతెందుకు, మనం ఇంతకాలం మన పరువును మనం కాపాడుకుంటున్నాం కదా, ఇంతకాలం మన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాం కదా, పాపం మన కుటుంబం మొత్తాన్ని పాడు చేస్తుంది. ఆ భయంకరమైన పాపం నుండి విడిపించడానికి యేసు ప్రభుల వారు వచ్చారు. ఎందుకంటే ఆ పాపం మనల్ని పరలోక రాజ్యం చేర్చదయ్యా. ఆ పాపం మనల్ని దేవుని రాజ్యంలో వారసులుగా ఉండకుండా చేస్తుంది. ఆ పాపం నుండి విడిపించడానికే ప్రభు వచ్చాడు. ఈ లోక ఆశలన్నీ మన హృదయంలో పెట్టుకుని దేవుడు కేవలము మన దీవించడానికి మాత్రం అనుకుంటాం కాదయ్యా. ఆయన రావడం గల కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయన రాజ్యానికి వారసుడు అవ్వాలని, నీ పరిస్థితులు బాగుండాలని, నరకానికి వెళ్లకుండా నీకు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేయాలని, పాపం నుండి విడిపించాలని ప్రభు ఈ లోకానికి వచ్చారు. నీ స్నేహితులు చెప్పు, అయ్యా ఇవాళ ఇలా ఉన్నానంటే కేవలం దేవుడినయ్యా. యేసయ్య నా పాపాలు క్షమించాడు. పాపం వల్ల ఎప్పుడు చచ్చిపోవాలి, పాపం వల్ల ఎప్పుడు శాపగ్రస్తంగా అయిపోవాలి, పాపం వల్ల వచ్చి జీతం మరణమేనయ్యా. ఆ మరణం నుంచి నా యేసయ్య నన్ను తప్పించాడు. అందుకే హ్యాపీ క్రిస్మస్ అని మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయండి. ఒకరోజే కాదే క్రిస్మస్ ఆరాధన, ప్రతిరోజు మన దేవుని ఆరాధించగలగాలి, ప్రతిరోజు మనం ప్రభుని మహింపరచగలగాలి. అప్పుడు దినదినము మనం ఇంకా సంతోషంగా ఉంటాం. అలాంటి గొప్ప సంతోషం జీవితాంతం మీకు మీ కుటుంబాలకు ఉండాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్. ఎప్పుడు ఇలాంటి లేస్ ప్యాకెట్లో లేకపోతే బింగో ప్యాకెట్లో వల్ల మన ఆత్మీయ జీవితం ఉండొద్దండి. చాలా స్ట్రాంగ్ ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.